బీహార్ ఎన్నికలను 2 దశల్లో నిర్వహించబోతుంది ఈసీ. అయితే దీనికి సంబంధించి నవంబర్ 6, నవంబర్ 11 కూడా పోలింగ్ ఉండబోతుంది. అదేవిధంగా తెలంగాణలోని జూబ్లీ హిల్స్ లో బై పోలింగ్ నవంబర్ 11 జరగబోతుంది. అయితే ఈ మొత్తంకి సంబంధించి నవంబర్ 14వ తేదీన రిజల్ట్స్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి 2 దశల్లో కూడా పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది ఈసీ. అయితే మొదటగా నవంబర్ 6, నవంబర్ 11 కూడా ఈ ఎన్నికలు నిర్వహించబోతుంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా నవంబర్ 11వ తేదీన ఉండబోతుంది. అయితే మొత్తంకి హైదరాబాద్ లో కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది అమలు కాబోతుంది. ఓవరాల్ గా నవంబర్ 14న రిజల్ట్ అనేది వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం బీహార్లోని 243 స్థానాలకి సంబంధించి 2 దశల్లో నవంబర్ 6, నవంబర్ 11 ఎన్నికలకి సంబంధించి షెడ్యూల్ చేసింది ఈసీ. అదేవిధంగా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా నవంబర్ 11వ తేదీ ఖరారు చేసింది. అదేవిధంగా నవంబర్ 14న ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. అదే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. సుధా, గుడ్ ఈవినింగ్. మొత్తానికి బీహార్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ మాత్రం వచ్చిందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో బీహార్ తో పాటు ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా సమయం ఆసన్నమైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11వ తారీఖు రోజు ఉప ఎన్నిక జరగబోతోంది. 14వ తేదీ రోజు కౌంటింగ్ ఉండబోతోంది. సో ఇప్పటికే ఈసీ దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఇంకా అభ్యర్థుల వేట మాత్రం కనిపిస్తూనే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇంకా అభ్యర్థుల వేటలో ఉంది. అయితే ప్రచారంలో మాత్రం 3 పార్టీలు దూసుకుపోతున్నాయి. బీహార్ ఎన్నికల తేదీని ప్రకటించింది. 10వ తారీఖు నామినేషన్ ఉండబోతున్నాయి. 11వ తారీఖు నాడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. సో బీహార్ తో పాటు 240 పైచిలుకు స్థానాలకు జరగబోయేటువంటి బీహార్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఉప ఎన్నిక కూడా జరగబోతోంది. మొత్తం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించింది ఈసీ. పోలింగ్ 2 దశల్లో జరగబోతోంది. నవంబర్ 6న అట్లాగే 11వ తేదీల్లో 2 దశలుగా బీహార్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫలితాలు నవంబర్ 14న అన్ని అటు బీహార్ తో పాటు జూబ్లీస్ కూడా నవంబర్ 14న రిజల్ట్ రాబోతోంది. మొత్తం ఓవరాల్ గా ఇప్పటి నుంచి 40 రోజుల వరకు కూడా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా కొనసాగబోతోంది. సో ఇవాళ జరిగినటువంటి 4 గంటలకు మొదలైనటువంటి జ్ఞానేశ్వర్ సమావేశం ఇప్పటి వరకు కూడా కొనసాగడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ జాబితాను కూడా ఎఫ్ఐఆర్ కింద కొంత దాన్ని చేంజెస్ చేసినట్టు కూడా జ్ఞానేష్ కుమార్ చెప్పడం జరిగింది. నామినేషన్లకు 10 రోజుల ముందు వరకు తప్పిపోయినటువంటి పేర్లను మళ్ళీ యాడ్ చేయొచ్చు. సో అట్లాంటి ఓటర్లకు కూడా కొత్త కార్డులు అందుతాయంటూ కూడా ఈ ఒక అవకాశాన్ని కూడా ఈ ఎన్నికల కమిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఓవరాల్ గా బీహార్ లో 243 సీట్లు ఉన్నాయి. ఇవి దాదాపు 74.2 అంటే 74,20,000 వరకు ఓటర్లు ఉన్నాయి ఇక్కడ. సో ఆల్మోస్ట్ 100 ఏళ్లకు పైబడినటువంటి 14,000 మంది ఓటర్లు కూడా ఉన్నారు. పోలింగ్ బూత్లకు వెళ్లలేని వాళ్ళ కోసం ఫామ్ 12 నింపడం ద్వారా ఇక్కడ నుండి ఓటేసేటువంటి అవకాశం కూడా ఇస్తోంది. సో రాష్ట్రంలో మొత్తం 1.4 మిలియన్ల మంది ఒకేసారి ఓటు వేయబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో బీహార్ లో పోలింగ్ బూత్లకు మొబైల్ ఫోన్లు కూడా తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనా కానీ నవంబర్ 22, 2025 నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాలంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 2 దశలుగా ఈ పోలింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో దీంతో పాటు బీహార్ లో గతంలో అంటే 2020లో 3 దశల్లో ఎన్నికలు జరిగినాయి. అక్టోబర్ 20 నుండి నవంబర్ 7 వరకు పోలింగ్ అప్పుడు జరిగింది. అప్పుడు నవంబర్ 10న ఫలితాలు రావడం జరిగింది. సో గతంలో 2015లో 5 దశల్లో జరిగింది. అక్టోబర్ 12 నుండి నవంబర్ 5 వరకు పోలింగ్ జరిగింది. నవంబర్ 8 అప్పుడు ఎన్నికలు ప్రకటించడం జరిగింది. సో ఈసారి కూడా 5 దశల్లో జరగబోతుందేమో అనుకున్నా, కానీ ఈసారి ఎలక్షన్ కమిషన్ 2 దశల్లోనే ఫినిష్ చేయాలని చూస్తోంది. సో వీటితో పాటు ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు కూడా ఈ ఈసీ డిక్లేర్ చేసింది. సో దీంట్లో మరీ ముఖ్యంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ విషయాన్ని చూసుకుంటే కనుక తెలంగాణలో చాలా క్రియాశీలం. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చాలా వేడెక్కింది. మాగంటి సునీతను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ప్రచారంలో కూడా ముందుంది. ఓవైపు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నా, ఇంకా అభ్యర్థుల వేటలోనే మునిగిపోయినా, అయితే ప్రచారంలో మాత్రం 3 పార్టీలు దూసుకుపోతున్నాయి. బీహార్ ఎన్నికల తేదీని ప్రకటించినటువంటి ఈసీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ కూడా ప్రకటించేసింది. సో దీంట్లో ఈ ఉప ఎన్నికకు సంబంధించి నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. 14న
కౌంటింగ్ కూడా జరగబోతుంది. అంటే కేవలం మధ్యలో 2 రోజుల గ్యాప్ మాత్రమే ఉంటుంది. 3వ రోజున దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతోంది. సో ఇప్పటికే జూబ్లీహిల్స్ అభ్యర్థి పైన కాంగ్రెస్ పార్టీ చివరి అంకానికి చేరింది. మొత్తం సర్వే ఆధారంగా 3 అభ్యర్థులను కూడా షార్ట్ లిస్ట్ మంత్రులు చేసినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీకి కూడా డీటెయిల్స్ పిసిసి పంపించబోతోంది. సో రాష్ట్ర నాయకత్వం నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ అట్లాగే సిఎన్ రెడ్డి పేర్లు ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే దీంట్లో నవీన్ యాదవ్ ఇప్పటికే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకే టికెట్ వస్తుందన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంజన్ కుమార్ యాదవ్ కూడా తాను కూడా టికెట్ రేస్ లో ఉందంటున్నారు. సో ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి కోఆర్డినేటర్లతో ఇప్పటికే మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశం అయ్యారు. ఎవరికి టికెట్ ఇస్తే పార్టీ గెలుస్తారన్నటువంటి వాటిపైన కూడా ఆరాలు తీశారు. బీజేపీ అభ్యర్థి కోసం ఇప్పటికే వేట మొదలు పెట్టింది. సో ఏదేమైనా కానీ 11కు ఎన్నికలు జరగబోతున్నాయి, 14కు ప్రకటన రాబోతోంది, ఎలక్షన్ రిజల్ట్ రాబోతోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. బీహార్ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి ఈసీ డేట్స్ ని ప్రకటించింది. అయితే 243 సీట్లున్న బీహార్ కి సంబంధించి 2 దశల్లో పోలింగ్ నిర్వహించబోతుంది. అయితే నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో కూడా పోలింగ్ నిర్వహించబోతుంది. అయితే మొత్తంకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా డేట్ కన్ఫర్మ్ చేసింది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఉండబోతుంది. మొత్తంగా చూసుకుంటే నవంబర్ 14న ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. బీహార్ ఎన్నికల షెడ్యూల్ ని ఈసీ ప్రకటించింది. అయితే మొత్తం 243 స్థానాలున్న బీహార్ లో 2 దశల్లో కూడా పోలింగ్ చేయడానికి ఎలక్షన్స్ నిర్వహించడానికి ఈసీ అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నవంబర్ 6, 11 తేదీల్లో కూడా ఈ ఎలక్షన్స్ అనేవి ఉండబోతున్నాయి. అదేవిధంగా మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా నవంబర్ 11వ తేదీన నిర్ణయించింది. మొత్తం ఫలితాలు అయితే నవంబర్ 14వ తేదీన విడుదల కాగబోతున్నాయి. అది నవంబర్ 11న జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, అంటే మొదటి దశ నామినేషన్ ప్రక్రియకి సంబంధించి అక్టోబర్ 10న మొదటి దశ నామినేషన్ చేయాలంటుంది. మరి దీనికి సంబంధించి అంతా అభ్యర్థులు రెడీగా ఉన్నట్టేనా? సుధా, బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు జరగబోయేటువంటి బై ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన బీహార్ ఎలక్షన్ 2 ఫేజుల్లో నిర్వహిస్తాము. మొదటి ఫేజ్ ఎలక్షన్స్ నవంబర్ 6వ తేదీన, రెండో ఫేజ్ ఎలక్షన్ నవంబర్ 11వ తేదీన నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇందుకు సంబంధించి గాను దాదాపుగా తెలంగాణలో నిర్వహించబోయేటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా రెండో ఫేజ్లో, బీహార్లో ఉన్నటువంటి రెండో ఫేజ్తో పాటు తెలంగాణలో నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకవైపు ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాటు చేశారు. హైదరాబాదు కలెక్టర్ కర్ణన్ పూర్తి స్థాయిగా అన్ని రకాల ఏర్పాటు చేసి ఇప్పటికే ఓటర్ లిస్టు ప్రకటించారు. ఒక పోలింగ్ బూతులు ప్రకటించారు. 3,90,000 మందికి పైగా ఓటర్లు ఉన్నట్టుగా ప్రకటించారు. మరి కాసేపట్లోనే జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇద్దరు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని వివరాలు తెలుపబోతున్నారు. బీహార్లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్తో పాటు దీనికి సంబంధించి అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 20వ తేదీ వరకు నామినేషన్లకు చివరి రోజుగా గుర్తించారు. అదేవిధంగా 21వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ చేస్తారు. 23వ తేదీన నామినేషన్ల విత్డ్రాకి చివరి అవకాశంగా అక్టోబర్ 23వ తేదీకి అవకాశం ఇచ్చారు. అదే రోజు ఫైనల్ లిస్ట్గా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారో వారి పేర్లను ప్రకటిస్తారు. నవంబర్ 11వ తేదీన ఎలక్షన్ నిర్వహిస్తారు. నవంబర్ 14వ తేదీన ఎలక్షన్ రిజల్ట్ని ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు షెడ్యూల్ బయటికి వచ్చింది. మొత్తానికైతే దేశవ్యాప్తంగా బీహార్ ఎలక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకునే తరుణంలో తెలంగాణకు రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిపోయినటువంటి స్థానంలో ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చింది. ఈ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ పేరును ఇప్పటికే ప్రకటించి ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని దక్కించుకోవడం కోసం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని దక్కించుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆయా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 6 డివిజన్లలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రచార కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతుంది. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగడ్డ డివిజను, అదేవిధంగా బోరబండ, రహమత్ నగరు, వెంగళరావు నగరు, యూసఫ్గూడ, షేక్పేట డివిజన్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిగా
ఇక్కడ వివిధ డివిజన్లలో ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ ముందుకు పోతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే సీనియర్ నాయకులకు అక్కడ ఒకవైపు బాధ్యతలు అప్పగించి ప్రచారాన్ని తీసుకెళ్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా తమ అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించాలి. ఒకవైపు అభ్యర్థుల విషయంలో ఇప్పటికే పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు నవీన్ కుమార్ యాదవ్, అదేవిధంగా బొంతు రామ్మోహన్, అదే సిఎన్ రెడ్డి పేర్లను ప్రాథమికంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు అంజన్ కుమార్ యాదవ్ కూడా తనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి బలంగా పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. తాను మొదటి నుంచి పార్టీలో ఉన్నాను, పార్టీకి లాయలైన కార్యకర్తగా నేను ఉన్నాను, నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అంజన్ కుమార్ యాదవ్ కోరుతున్నారు. అంజన్ కుమార్ యాదవ్ గతంలో 2 సార్లు సికింద్రాబాద్ ఎంపీగా పనిచేశారు. ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పనిచేసినప్పుడు ఆ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటువంటి జూబ్లీస్ నియోజకవర్గం కూడా తనకు పట్టుంది, తనకు క్యాడర్ ఉంది, తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఒకవైపు బొంతు రామ్మోహన్, మిగతా వాళ్ళంతా కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు అవకాశం ఇస్తే తనలాంటి వారికి పార్టీ కోసం లాయల్గా పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు ఆయన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటు నవీన్ కుమార్ యాదవ్ పేరుని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన స్థానికంగా యూసఫ్ కూడా బస్తీ నివాసుడు, గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి 40,000 ఓట్లు సాధించారు. స్థానికుడైన వ్యక్తిగా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నవీన్ కుమార్ యాదవ్ పదే పార్టీకి విజ్ఞప్తి పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా బొంతు రామ్మోహన్ హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన తన అనుభవాన్ని గుర్తించి తనకు కూడా బీసీ కోటాలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా బొంతు రామ్మోహన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పార్టీ అధిష్టాన పెద్దలకు ఇప్పటికే గట్టి లాబింగ్ చేస్తున్నారు. అదేవిధంగా రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన అక్కడ అభివృద్ధి కార్యక్రమాలతోటి ప్రభుత్వ పెద్దలతోటి ఆశీర్వాదంతో తనకు టికెట్ వస్తుందని చెప్పి భావిస్తున్నారు. రెడ్లకు అవకాశం ఇస్తే తనకు అవకాశం వస్తుందని చెప్పి సిఎన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికైతే ఈసారి ఒకవైపు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా పలువురు అభ్యర్థులు ఇప్పటికే టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ లంకల దీపక్ రెడ్డి, బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, మరోవైపు ఇంకొక కీర్తిలత చౌదరి, వీళ్ళందరూ కూడా తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు కోరుతున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నగరంలో ఉండే అవకాశాల మేరకు ఎవరికి ఇస్తుందో చూడాల్సి ఉన్నది. మొత్తానికైతే పార్టీలన్నీ కూడా ఎవరికి వారి ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తమ అభ్యర్థి పేరును ప్రకటించి ప్రచారంలోకి వెళ్తుంది. నిన్న పార్టీ సీనియర్ నాయకులు ఒకవైపు మాజీ మంత్రి హరీష్ రావు నిన్న డోర్ టు డోర్ ప్రచారం చేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను కూడా ప్రజలకు అందజేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోరబండ కావచ్చు, మిగతా రహమత్ నగర్, యూసఫ్ కూడా, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, ఒకవైపు షేక్పేట లాంటి డివిజన్లలో ఎలాంటి అభివృద్ధి చేశారు, కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలా పరిస్థితి అని చెప్పేసి వివరిస్తూ వారు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి మాగంటి గోపీనాథ్ 2014, 2018, 2023 ఎలక్షన్స్లో వరుసగా విజయం సాధించినటువంటి మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో తమకు పెద్ద ఎత్తున బలం లేకపోవడంతో కూడా తమకు హైదరాబాద్ నగరంలో జూబ్లీస్ నియోజకవర్గాన్ని దక్కించుకొని తమ బలం నిరూపించుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. గతంలో 2023 ఎలక్షన్స్లో గెలిచినటువంటి కంటోన్మెంట్ అభ్యర్థి లాస్యానందిత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కూడా మన రీసెంట్గా వచ్చినటువంటి లోక్సభ ఎలక్షన్స్తో పాటు అక్కడ జరిగినటువంటి బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపొంది కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో ఖాతా తెరిచారు. దీంతో తమకు హైదరాబాద్లో వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ నాటికి హైదరాబాద్ నగర పరిధిలో తమ బలం పెంచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఒక వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా నగర ఇన్ఛార్జ్ మంత్రులు ఒకవైపు ఇటు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకటస్వామి అంతా కూడా ఈ నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. మొత్తానికైతే పార్టీలు ఎవరికి వారు గట్టి ప్రచారం చేస్తున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన లోక్సభ నియోజకవర్గం పరిధిలో వచ్చేటువంటి ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా ఇప్పుడు కీలకంగా మారనుంది. కిషన్ రెడ్డి నిర్ణయం ఈసారి ఇక్కడ అభ్యర్థి విషయంలో కీలకంగా మారుతుందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నేతలంతా కూడా చర్చించుకుంటున్నారు. గతంలో లంకల దీపక్ రెడ్డి పోటీ చేసి 20,000 ఓట్లు సాధించారు. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుతూ ఉన్నారు. అయితే ఈసారి బండారు దత్తాత్రేయ గతంలో పలుమార్లు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి దత్తాత్రేయ తన కుమార్తెకు రాజకీయంగా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. రీసెంట్గా ముషీరాబాద్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయించడం కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ప్రయత్నాలు ఫలించలేదు. కానీ ఈసారి ఈ బై ఎలక్షన్స్లో ఒకవైపు జూబ్లీస్ నుంచి తన కుమార్తె విజయలక్ష్మికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుందన్న ఒక ధీమాతోటి దత్తాత్రేయ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొత్తానికైతే ఎవరి ప్రయత్నాలు వారు చేసినప్పుడు కూడా ఒకవైపు ఇక్కడ 130,000 మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ఈ మైనార్టీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే విజయం సాధిస్తున్నది ఒక అనవైతే అయితే ఉంది. గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నవీన్ కుమార్ యాదవ్కు ఎంఐఎం పార్టీ నుంచి ఆశీర్వాదం ఉంది. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ తనకు విజయావకాశం నల్లేరు మీద నడక ఉంటుందని చెప్పేసి కూడా ఆయన గట్టిగా కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద తన లాబింగ్ను ముమ్మరం చేసినట్టుగా మనకు కనబడుతుంది.
అందుకోసమే నవీన్ కుమార్ యాదవ్ పేరును కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా పరిశీలిస్తున్న తెలుస్తుంది. ఇటు బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నప్పుడు కూడా చివరికి నవీన్ కుమార్ యాదవ్ వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు కడసరి సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఇప్పటికే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇక ఎలక్షన్ ప్రచారాన్ని పార్టీలను కూడా మరింత ముమ్మరంగా చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలతో కొత్త రోడ్లు, సీసీ రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు, కుట్టు మిషన్ల పంపిణీ, వివిధ రకాల మహిళా సంఘాలకు వైపు లోన్లు కావచ్చు, అనేక రకాల అంశాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా వారికి అనేక రకాల పనులు చేసుకోవడానికి అవకాశం దక్కింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా తమ సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మరోసారి ఆయన సత్యమణికి ఓట్లు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచన మేరకు అక్కడ పూర్తి స్థాయిగా ఇప్పటికే గత 2 నెలల నుంచి పూర్తి స్థాయిగా పనిచేస్తూ ముందుకు పోతున్నారు. మొత్తానికైతే ఎలక్షన్ ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఒకవైపు ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్ వస్తుంది. 20వ తేదీ నుంచి నోటిఫికేషన్ ఒకవైపు నామినేషన్లకు లాస్ట్ తేదీగా నిర్వహించారు. అక్టోబర్ 20కి 21న స్క్రూటినీ జరుగుతుంది. 23న విత్డ్రాల్కు చివరికి అవకాశం ఇచ్చారు. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది. అందుకోసము పార్టీలన్నీ కూడా ఇప్పటికే తమ అభ్యర్థుల పేరును ప్రకటించిగా ముందుకు పోవాల్సిన పరిస్థితుల్లో ఒకవైపు ఎలక్షన్స్ అయితే తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ పాలనకి ఇది ఒక సంబంధించి రివ్యూగా దీనికి సంబంధించి ఒక లిట్మస్ టెస్ట్గా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. తమకి ఇక్కడ గెలిచి నగరంలో మరింత బాగా వేయడం కోసం దీన్ని అవకాశంగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీని ఓడించి తమకు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల మధ్యనే ప్రధాన పోరు ఉండబోతుంది. మరోవైపు మిగతా పార్టీలు కూడా ఏమైనా ఇక్కడ విధంగా పోటీ చేస్తాయా లేకపోతే ఎవరికైనా మద్దతు ఇస్తాయనేది చూడాల్సి ఉంది. గత ఎలక్షన్స్ లో ఎంఐఎం పార్టీ ఇక్కడ పోటీ చేసి బలమైన